హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శర్మాస్ మ్యాజిక్ మీల్స్. మీ అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా టేస్టీగా హోటల్ స్టైల్లో చేయాలో తెలుసుకుందాం. ఈ వంకాయలో ఉన్న మసాలా ఫ్లేవర్ చక్కగా అరోమా మొత్తం ఇంట్లో స్ప్రెడ్ అవుతుంది. ఇది వైట్ రైస్, చపాతీ, బగారా రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్. బిగినర్స్ కూడా ఈజీగా చేయగలరు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలో 1/2 కప్ పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగాక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగాక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్పు ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా ఎండు కొబ్బరి, 4 లవంగాలు, 4 ఇలాచి, 4 మిరియాలు వేసి వేపుకోవాలి. కొబ్బరి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 ఎండుమిరపకాయల్ని 2 స్పూన్ల ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 3 నుంచి 4 టమాటాలను వేసి వేపుకోవాలి. టమాటాలు బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 10 వెల్లుల్లి, వేయించిన టమాటాలు, కొత్తిమీర, ముందుగా వేయించి ఉంచిన పదార్థాలు అన్నీ కలిపి వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఎక్కువగా నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి.
వేగాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయల్ని వేసుకోవాలి. స్టఫ్ చేయగా మిగిలిన మిశ్రమాన్ని కడాయిలో వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని వంకాయ మసాలా కర్రీని వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ సబ్స్క్రైబ్, ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ. మీ సపోర్ట్తో మన ఛానల్ని ఇంకా టేస్టీగా చేద్దాం. కామెంట్లో చెప్పండి మీ వర్షన్లో ఏం ట్విస్ట్ ఉందో. థ్యాంక్ యూ.